నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శాలిని గుంటూరులో మిర్చి రైతులకు అండగా ఉంటానన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి మనం తెలుసుకోబోయే ముందు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మా మేడం, ఈరోజు మార్నింగే కాన్వాయ్లో బయలుదేరి అంటే తాడేపల్లి నుంచి ఇంటికా నుంచి కాన్వాయ్లో బయలుదేరిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే కాన్వాయ్ కూడా శాంతి భద్రత లేదని చెప్పి వాళ్ళ కార్యకర్తలు అయితే మాట్లాడుతున్నారు. సో అలాగే ఇప్పుడు మిర్చి రైతులకి అండగా ఉంటానని వెళ్ళారు గుంటూరుకి. సో దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ముందు భద్రత ఎవరు కల్పించాలి, ఎందుకు కల్పించాలి? ఇప్పుడు మీకు ఎలక్షన్ కమిషన్ క్లియర్గా చెప్పింది, గుంటూరు విజయవాడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి స్థానిక ఎన్నికలు మీకు పర్మిషన్ ఇవ్వమని. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను మీరు ఉల్లంఘిస్తూ మీకు రక్షణ కావాలి అంటే ప్రభుత్వం ఎలా రక్షణ కల్పిస్తుంది? అప్పుడు ప్రభుత్వం కూడా ఉల్లంఘించినట్టు అవుతుంది కదా. ఇవాళ దీని మీద వాళ్ళ సోషల్ మీడియా తెగ రెచ్చిపోతుంది. పేటీఎం బ్యాచ్ అంతా కూడా జగన్కి రక్షణ లేదు, కావాలని ఉన్న పోలీసులు కూడా తీసేశారు. మీరు చూసారంటే వీడియోస్ ఆడియోస్. చంద్రబాబు నాయుడుకి Z+ కేటగిరీ ఉంటుంది కాబట్టి ముందే అందరినీ కూడా ఇలాగా దూరం జరగమని సెక్యూరిటీ ఆయనకి రక్షణ కల్పిస్తుంది. పవన్ కళ్యాణ్ అయితే ఆయన పైనుంచి చూస్తాడు కాబట్టి, అంటే పైన ఇట్లా డోర్ తెరుచుకుని ఆయన కాన్వాయ్ ఆయన చూస్తాడు కాబట్టి పర్వాలేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అయితే అసలు నువ్వు అంటే అనుమతి లేనప్పుడు మీరు ఎట్లా వెళ్తారు? ఫస్ట్ థింగ్, మీరు కావాలని వెళ్తూ మీకు రక్షణ కల్పించలేదంటే ఇప్పుడు మళ్ళీ ఒక గులకరాయి సతీష్ని తయారు చేద్దాం అనుకుంటున్నారా? లేదు ఇంకో కోడికత్తి శ్రీను రెడీగా పెట్టుకున్నారా మీరు? ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళల్లో రైతులు మీకు ఎవరైనా కనిపించారా నాకు చెప్పండి. ఎంతమంది రైతులు అక్కడ ఉన్నారు? నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ జనసంద్రం అయిపోయింది గుంటూరు. ఎక్కడ జనసంద్రం అయిపోయింది? అక్కడ పేటీఎం బ్యాచ్ రెడీగా ఉంది. జై జగన్ జై జగన్ సీఎం సీఎం అనుకుంటూ ఉంటే అసలు ప్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం రికార్డ్ చేసుకుంటారు? వాళ్ళు ఇవాళ మీకు చాలా చిత్రాలు జరిగాయి చెప్పాలంటే. మీరు ఆయన మాట తీరు చూస్తే మీకు ఏం గుర్తుకొచ్చింది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఆయన మక్కి రాజశేఖర్ రెడ్డిని దింపాడు అక్కడ. ఆ వాయిస్ కాదు, మాట్లాడే విధానం కాదు, మాటలు కాదు, అంతా కూడా ఆ పాజ్ ఒక్కొక్క పదం నొక్కి పలికి అచ్చు రాజశేఖర్ రెడ్డిని ఇమిటేట్ చేశాడు. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మీ నాన్నని ఇమిటేట్ చేస్తావు నువ్వు? ఎలక్షన్ ముందు నువ్వు సాక్షి మొత్తం రంగులు మార్చేసి వాళ్ళ నాన్నగారి లోగో తీసేసి ఇలా సాక్షికి తండ్రి పేరు చెప్పుకోకుండా తండ్రి పేరు గతంలో కేసులో చేర్చిన నువ్వు ఇవాళ మీ తండ్రిని ఎందుకు అనుకరిస్తున్నావు అంటే ఇది రాజకీయ జిమ్మిక్కు. మీకు అర్థమైందా? ఈ రాజకీయ జిమ్మిక్కులో భాగంగా ఆయన ఇవాళ తండ్రిని అనుసరించినట్టు మాట్లాడాడు. కావాలని సెక్యూరిటీ లేదు అని ఒకటి క్రియేట్ చేసుకుని అనుమతి లేకుండా వెళ్ళి అక్కడ ఉన్నది అతని పేటీఎం బ్యాచ్, అతని మనుషులే. కొడాలి నాని వీళ్ళందరూ తీసుకొచ్చిన మనుషులే అక్కడ ఉన్నారు. నేను ఒక్క రైతుని గమనించలేదండి. మరి మీకు ఎవరన్నా కనిపిస్తే నాకు తెలియదు. రైతులు అన్న వాళ్ళు ఇలాగ మెరిసిపోయే షర్ట్లు వేసుకుని ప్యాంట్లు వేసుకుని వస్తారా మనకు తెలియదు. అంతే కదా. అంటే రైతు అనేవాడు ఎలా ఉంటాడో మన కళ్ళకి మన దృష్టికి ఒక రకంగా ఉంటుంది కదా, అది లేదు. ఆ రోజు టైం బాగుంది, 22,000 మిర్చి పలికింది. ఈరోజు మరి ఎవరేం చేస్తారు? 11,000 పలుకుతుందంటే దీనికి చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు అంటే నువ్వు ఈ విషయాలు ఎక్కడ మాట్లాడాలి? వెళ్ళి నువ్వు దేనికి వెళ్ళావు? ఏం భరోసా ఇస్తున్నావు నువ్వు? నీకు వినిపించుకోవడం అంటే నువ్వు గుంటూరు వెళ్ళి సీఎం అని అర్పించుకుని జై జగన్ అని అర్పించుకుని అక్కడ ఒక ఖేయాస్ అంతా క్రియేట్ చేసి నువ్వు నీ మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫస్ట్ నీకు కేసు పెట్టాలి, తర్వాత ప్రజలు పెట్టాలి నా ఈ న్యూసెన్స్కి. ఇవాళ నువ్వు కూలీ ఇచ్చుకుని నువ్వు వాళ్ళనంతా అక్కడ పెట్టుకుని ఒక బ్యాచ్ని అదే గొంతులు మీరు మొత్తం ఇంతవరకు 8 నెలల్లో అతని సీఎం అన్న గొంతులేంటో మీరు వినండి, జై జగన్ అన్న గొంతులేంటో మీరు వినండి, మీకు అర్థమవుతుంది బాగా. ఒకే బ్యాచ్ వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు. ఈయనకి ప్రోగ్రాం ఉందనగానే బ్యాచ్ దిగిపోతుంది, అదో రోజు కూలీలాగా. కాబట్టి ఇవాళ ఆయన రైతుల కోసం వెళ్ళలేదండి. ఆయన నిజంగా ప్రజలను పట్టించుకుని ప్రజల కోసం పనిచేసేవాడైతే అసెంబ్లీకి వెళ్ళి ఉండాలి. అసెంబ్లీకి వెళ్లకుండా ఇవాళ రైతులు అడుగుతున్నారు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి ఇక్కడ కాదు వచ్చి మాట్లాడటం అని.
నువ్వు మిర్చి యాడికి రాకు, నువ్వెక్కడికి రావాలి, అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు దమ్ముంటే వినిపించని అడుగుతున్నారు. పులివెందుల ప్రజలు ఎప్పుడో అడిగారు, నిన్ను ఎన్నుకున్నాం మేము, నువ్వేం చేస్తున్నావు, ఒక్కసారి కూడా నువ్వు అసెంబ్లీకి వెళ్ళలేదని. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు వార్తల్లోకి ఎక్కటానికి, ఇప్పుడు సాక్షికి మ్యాథ్ ఇవ్వడానికి, సోషల్ మీడియా, ఎవరి సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియాకి వార్తలు ఇవ్వడానికి, మ్యాథ్ ఇవ్వడానికి ఈ ప్రయాణం. లేకపోతే ఇప్పుడు కూతవేటు దూరంలో ఉంది ఉండవెల్లికి గుంటూరు మిర్చి యాడ్ అంటాడు. మరి కూతవేటు దూరంలో ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగితే జగన్మోహన్ రెడ్డి నిద్రపోయాడు ఆ రోజు. నువ్వేం చేసావు? నీ ఇంటికి దగ్గరలో జరిగింది అది. వాట్ డిడ్ యు డూ? ఆ రోజు ఏం చేసావు నువ్వు మాట్లాడుతున్నావేంటి? రైతులకు ఏం చేయాలో చంద్రబాబు నాయుడికి తెలుసు, రైతులకు ఏం చేయాలో పవన్ కళ్యాణ్కి తెలుసు. నువ్వు కొత్తగా చెప్పకు, నీకు అడ్మినిస్ట్రేషనే తెలియదు, నీకు అవినీతి దండుకోవడం తప్ప నీకు అడ్మినిస్ట్రేషన్ తెలుసా? ఇవాళ కొత్తగా నువ్వు మాట్లాడుతున్నావు. అదే అంటున్నాడుగా మేడం, ఇప్పుడు రైతులను పట్టించుకోకుండా ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నానండి. ఇప్పుడు రైతుల మీద నీకు ఎందుకు ప్రేమ వచ్చింది? నీకు ఫుటేజ్ కావాలి, వార్తల్లోకి ఎక్కాలి. ఓ జగన్మోహన్ రెడ్డి మా కోసం నిల్చున్నాడు అని ఆ పేటీఎం బ్యాచ్ చెప్పుకోవాలి. అక్కడ ఏం నిల్చున్నావు? నువ్వేనా మొత్తం మిర్చి అంతా కొనేస్తావా? నీ సొంత డబ్బులు పెట్టి కొను దమ్ముంటే. ఇంత అవినీతి సొమ్ముందిగా. మద్యం కుంభకోణంలో నువ్వు 3,000 కోట్లు నీకు ఇచ్చాడు కదా కొరియర్గా మిథున్ రెడ్డి. ఆ 3,000 కోట్లు పెట్టి ఇక్కడ కొను. ఆల్రెడీ నువ్వు 90,000 కోట్లు పైగా 1,00,000 కోట్ల దాకా నువ్వు మద్యం కుంభకోణంలో సంపాదించుకున్నావు. కొను అందులోంచి మొత్తం మిర్చి ఆడి వాళ్ళు కొనేసి మిర్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూడు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం మనం. నీకు దమ్ముంటే నువ్వు కబుర్లు చెప్పకు. పంటలు ఒక్కొక్కసారి బాగా పండుతాయి, ఒక్కొక్కసారి పండవు. ఇవాళ ఆయన నోటితోటి ఆయన సాగు సరిగా లేదు అన్నాడు, ఆయనే అన్నాడు, అన్నీ ఆయనే అంటాడు. ఇప్పుడు ఏమండి రేటు ఒక్కొక్కసారి, ఇప్పుడు టమాటా తీసుకోండి, ఒక్కొక్కసారి 10 పైసలు అమ్ముతుంది. అదే టమాటా మనం 120 రూపాయలకు కూడా కొంటాం. దానికి ఎవడు బాధ్యుడు? ఇప్పుడు మార్కెట్ అంటే ఏంటండి? ఇప్పుడు మీకు ఆర్థిక నిపుణులను అడగండి, చెప్తారు. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అనేది ఎవ్వడూ ఏమీ చేయలేని విషయం. అది ఇవాళ బంగారం 1,00,000 రూపాయలు ఉండొచ్చు, రేపు 80,000కి పడిపోవచ్చు. యూ కాంట్ సే దట్. దానికి చంద్రబాబు నాయుడు మీద ఆపాదించి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి. అసలు నీకు అనుమతి లేకుండా నువ్వు వచ్చి నువ్వు గుంటూరు ప్రజల్ని ఇబ్బంది పెట్టినందుకు ముందు క్షమాపణ చెప్పు. ఇవాళ ముందు జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని అది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.